గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజనల్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 నియామకాలు యథావిధిగా కొనసాగించుకోవచ్చని చెప్పింది. అయితే తుది తీర్పుకు లోబడేవి ఉండాలని చెప్పింది. అక్టోబర్ 15న తుది విచారణ చేపడతామని చెప్పింది హైకోర్టు. దీంతో ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ జడ్జి జారీ చేసిన తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నియామకాలు చేపట్టినా తుది తీర్పునకు లోబడే ఉంటాయని చెప్తూ కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన మెయిన్ అభ్యర్థుల పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జీఎం మొయినుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పు అసంబద్ధమంటూ ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిందని కోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 నిర్వహణ రూల్స్ లో రివాల్యుయేషన్ అనేది లేదని చెప్పారు. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉందని చెప్పారు. ఇవి ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు ఏజీ. తీర్పు సహేతుకం కాదని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ తీర్పులో ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని చెప్పింది. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటివి ఏమైనా జరిగాయా అంటూ హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పులో చాలా డెలికేట్ పదాలున్నాయని వివరించింది. బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉపయోగించారని, బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్ చేశారా అని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది కోర్టు. డివిజన్ బెంచ్ తీర్పుతో గ్రూప్ 1 మెయిన్ అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఇటు టీజీపీఎస్సీ భావిస్తోంది. కోర్టు కాపీ అందిన వెంటనే ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు గ్రూప్ 1 ఫైనల్ ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి 503 గ్రూప్ 1 పోస్టులకు 2022 ఏప్రిల్లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. పేపర్ లీక్ కారణాలతో పరీక్షలు రద్దు చేశారు. 2023 జూన్ 11న మళ్లీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. కొంతమంది బయోమెట్రిక్ ఇవ్వని కారణంగా పరీక్షలు మళ్లీ రద్దయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత 503 పోస్టులకు మరో 60 పోస్టులు యాడ్ చేస్తూ 563 పోస్టులతో 2024 ఫిబ్రవరిన నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్లో పరీక్ష నిర్వహించారు. జీవో 29పై నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టు టీజీపీఎస్సీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ నిర్వహించారు. మార్చిలో జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఆ తర్వాత 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది. వాల్యుయేషన్లో తప్పులున్నాయని కొంతమంది కోర్టుకెళ్లారు. దీనిపై సింగిల్ బెంచ్ మళ్లీ పరీక్షలు పెట్టాలంటూ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు సెలెక్ట్ అయిన అభ్యర్థులు టీజీపీఎస్సీ. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన బీఆర్ఎస్ బొట్టు నీళ్లివ్వలేదని ఫైర్ అయ్యారు మంత్రులు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు. ప్రభుత్వ విధాన రూపకల్పనలో పారిశ్రామికవేత్తల సూచనలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఐటీఐ అప్గ్రేడేషన్ స్కీంపై పారిశ్రామిక వర్గాలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు మినిస్టర్లు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఐటీఐ అప్గ్రేడేషన్ స్కీంపై పారిశ్రామిక వర్గాలతో ఎంఓయూ కుదుర్చుకుంది సర్కార్. కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో అపోలో గ్లోబల్, టూకామ్స్, ఐఈఎస్ కంపెనీ సహా ఎస్ఐ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి వివేక్ వెంకటస్వామి డిస్కస్ చేశారు. పారిశ్రామికవేత్తల సూచనలు, విధానాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి వివేక్.
లక్షల కోట్ల అప్పులు చేసి మెగా ప్రాజెక్టు పేరుతో కేటీఆర్ కమిషన్లు దోచుకున్నారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజలకు బొట్టు నీళ్లు ఇవ్వలేదన్నారు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కృష్ణానగర్లోని ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో మంత్రి పొన్నం, హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లతో కలిసి పర్యటించారు మంత్రి వివేక్. కృష్ణానగర్లో స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అక్టోబర్ నెలలో పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ ఏం చేసిండు మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. 60,000 కోట్ల అప్పు ఉన్న దానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ రోజులలో ఖర్చు పెట్టలేదు. కేవలము మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్లు దోచుకోనికే కేటీఆర్ వాళ్ళ బృందం ఆ రోజులలో చేసిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచర మంత్రులు అందరం, డాక్టర్ వివేక్ గారు, మిగతా అందరం కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశలో కార్యక్రమం కొనసాగుతోంది. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కట్టారని విమర్శించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కమిషన్ రిపోర్టుతోనే కాళేశ్వరంలో బాగోతాలు బట్టబయలయ్యాయన్నారు. ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి పొంగిలేటి. ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఫేజ్లో 4.5 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు వేస్తున్నట్లు చెప్పారు మంత్రి. ఈ శాఖ మంత్రిగా నేను అయిన తర్వాత ఇచ్చిన హామీలలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా, ఇల్లంటే ఏదో పునాదులు తీసి 100 ఇటుకలు పెట్టి పేర్చి 2 దారబంధాలు పెట్టినంత మాత్రంలో ఇది ఇల్లు అయిపోదు. ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి ఒక భరోసా, పేదవాడికి ఒక ధైర్యం. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హెల్త్ కేర్ సంస్థ హెచ్సీఏ జీసీసీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. గతేడాది 70 ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ప్రారంభించాయన్నారు. 2025 కల్లా $75 మిలియన్ అమెరికన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న హెచ్సీఏ 3,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందని తెలిపారు. హెల్త్ కేర్కు సంబంధించి, లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఒక ప్రధానమైన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ని, అదేవిధంగా ఐటీ నిపుణులతో వారికి ఉన్న ప్రతిభను మేము ఉపయోగించుకుని ఒక జీసీసీని కూడా పెడతామని వారు ముందుకు రావడం. దీనిలో మేము గత సంవత్సరం కూడా 70 జీసీసీలను ఈ మన రాష్ట్రానికి, హైదరాబాద్కి రావటం అనేది గొప్ప గర్వకారణంగా నిజంగానే గర్వపడుతూ, ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలని మా ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న స్కిల్కి సంబంధించిన అంశం విషయంలో ప్రపంచవ్యాప్తంలో ఉన్న ప్రధానమైన బహుళజాతి కంపెనీస్ను కూడా ఇక్కడ స్వాగతిస్తా ఉన్నాం, ఇక్కడ పెట్టాలని కోరుతా ఉన్నాం. మహిళలకు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ బంజారా హిల్స్ ఎన్బీటీ నగర్లో మహిళా భవన్ ను మంత్రి పొన్నంతో కలిసి ప్రారంభించారు సీతక్క. ఐకేపీ సంఘాలకు వడ్డీ లేని రుణాలతో అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు. ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికాహారంతో బలవర్ధకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన, పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్కచిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాస కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ ట్రైబల్ ఏరియాలను పరిశీలించారు మంత్రి. పెగడపల్లి, ధర్మారం మండలాల్లో కొత్త రోడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫండ్స్ ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వ పరంగా అనుమతులు, నిధులు శాంక్షన్ ఇస్తానో అది దానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలు కూడా మాకు సహకరించే విధంగా కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం విషయాన్ని చెప్తూ, నా ధర్మపురి నియోజకవర్గానికి ఏదైతే గిరిజన తాండాలు, లంబడి తాండాలు, ఆ గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివ్ రోడ్లకు సుమారు 35 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి నిధులు దాదాపుగా దాని సంబంధించిన అంచనాలు తయారు చేయడానికి మా ఇంజనీరింగ్ అధికారులు పిలిపించడం జరిగింది. సామాజిక రుగ్మతలు, పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందన్నారు. రవీంద్ర భారతిలో కవి సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి జూపల్లి. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమాజ చైతన్య ఉన్నతికి కవులు, కళాకారులు కృషి చేయాలని సూచించారు. ఆనాడు స్వాతంత్రోద్యములు అయినా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా కవులు, కళాకారుల యొక్క మీ రచనల ద్వారా, ఆ రచనని పాటలుగా, పల్లెలుగా, రకరకాల కృషి ద్వారా
యావత్ సమాజాన్ని సంఘటన చేసిన శక్తి మీకుంది. తద్వారానే అంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన దాకా వచ్చిన తర్వాత కూడా మీ పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. హైదరాబాద్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ ఫెడ్ పనితీరు, నిర్వహణ, ఉద్యోగుల హాజరును పరిశీలించారు. రైతులకు అందిస్తున్న సేవలపై సమీక్ష చేశారు. సమయపాలన పాటించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎండీ శంకరయ్యను ఆదేశించారు మంత్రి తుమ్మల. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ బీహార్కు భారీగా నిధులు కేటాయించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దసరా కానుకగా రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది కేంద్రం. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెంట్రల్ కేబినెట్. బీహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. బీహార్లో 6,000 కోట్ల విలువైన రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది సెంట్రల్ కేబినెట్. బక్తియార్పూర్, రాజ్గిర్, తిలయ్య మధ్య డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 2,192 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే సాహిబ్గంజ్, అరిరాజ్, బెతియా మధ్య 78.9 కిలోమీటర్ల 4 లేన్ల హైవే నిర్మాణానికి ఓకే చెప్పింది కేంద్రం. దీనికి 3,822 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుతో పాట్నా, బెతియా మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. एक बड़ा माध्यम ये बनेगा और नीचे झारखंड के साथ कनेक्टिविटी का भी इसमें बहुत बड़ा माध्यम बनता है. 104 किलोमीटर लंबी ये लाइन है. 2,192 करोड़ रुपीस का इसमें इन्वेस्टमेंट आएगा. और जैसा आपको बताया 4 मेजर डेस्टिनेशंस कल्चरल हेरिटेज के राजगीर, नालंदा, पावापुरी और बोधगया इनको कनेक्ट करेगा. రైల్వే ఎంప్లాయీస్ కు బోనస్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీనికోసం 1,865 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి వైష్ణవ్. దీంతో 10,91,000 మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందుతారని చెప్పారు. మొత్తం 78 రోజులకు సంబంధించిన శాలరీని బోనస్ గా అందించనున్నట్లు చెప్పారు. కేంద్ర నిర్ణయంతో రైల్వే ఉద్యోగులు గరిష్టంగా 17,951 రూపాయలు బోనస్ పొందనున్నారు. प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज कैबिनेट में. माननीय प्रधानमंत्री जी ने 78 डेज का 1,866 करोड़ रुपीस का बोनस रेलवे के सभी कर्मचारियों को दिया जाएगा. करीब 10,90,000 कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा. దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల పెంపునకు ఆమోదం తెలిపింది కేంద్రం. కొత్తగా 5,000 మెడికల్ పీజీ సీట్లు, 5,023 యూజీ సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని 2028-29 నాటికి అమల్లోకి తెస్తామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దీనికోసం 15,034 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. మెడికల్ సీట్ల పెంపుపై త్వరలోనే సెంట్రల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. దేశంలో డాక్టర్ల సంఖ్య పెంచడమే లక్ష్యంగా మెడికల్ సీట్లను పెంచుతున్నట్లు చెప్పారు వైష్ణవ్. मेडिकल एजुकेशन के लिए माननीय प्रधानमंत्री जी ने एक संकल्प जो लिया था कि 75,000 एडिशनल मेडिकल सीट्स 5 साल में क्रिएट करेंगे भारत में. तो आज 5,000 नए पोस्ट ग्रेजुएट सीट्स का अप्रूवल कैबिनेट में मिला है और इसके लिए आउटले होगा 15,035 करोड़ रुपीस. 15,035 करोड़ रुपीस का इसके लिए आउटले होगा. దేశీయ నౌకా నిర్మాణం, సముద్ర రంగాల పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కార్. దీనికోసం 69,725 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. అలాగే సిఎస్ఐఆర్ స్కీమ్ కింద 2,227 కోట్ల నిధులు కేటాయించింది. మొత్తంగా 94,916 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రధాని మోదీ పాలనలో దళిత గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్లో మహాగఠబంధన్ సర్కార్ ఏర్పడితే వెనుకబడిన వర్గాలకు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పాట్నా సీడబ్ల్యూసీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కీలక తీర్మానాలు చేశారు. అలాగే భవిష్యత్ కార్యాచరణకు ఆమోదం తెలిపారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని
మోదీ పాలనలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ లిస్టులో భారీ అవకతవకలు జరిగాయన్నారు. బీజేపీ ఈసీ కుమ్మక్కై లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. విపక్ష నేత రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రతో ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు ఖర్గే. जब हमारे वोटर लिस्ट से आधिकारिक रूप से छेड़छाड़ किया जा रहा है तो आवश्यक है कि हम लोकतंत्र की जननी बिहार में अपनी एक्सटेंडेड सीडब्ल्यूसी की मीटिंग आयोजित करके इस देश के लोकतंत्र और संविधान को बचाए रखने के अपनी प्रतिज्ञा को पुनः दोहरा रहे हैं. ప్రధాని మోదీ ఎవరినైతే మిత్రులను పొగిడారో వారే భారత్ను సంక్షోభాల్లోకి నెడుతున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశాన్ని చుట్టుముట్టిన అంతర్జాతీయ సమస్యలకు మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన వైఫల్యాలే కారణమన్నారు. ఎన్డీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న సీఎంగా నితీష్ కుమార్ బీహార్కు సాధించిందేమీ లేదన్నారు. బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తే దళిత గిరిజన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు ఖర్గే. हमें ऐसे जातियों को ऊपर उठाना है जो पिछड़े हैं, अति पिछड़े हैं, दलित है, माइनॉरिटीज के हैं. बहुत से समाज आज सभी नेताओं ने ये ठान लिया है कि 10 पॉइंट प्रोग्राम हमारी सरकार आने के बाद हम इसको इम्प्लीमेंट करेंगे. ప్రధాని మోదీ పాలనలో అణగారిన వర్గాల ప్రజలపై దాడులు పెరిగాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పాట్నాలో జరిగిన అత్యంత వెనుకబడిన వర్గాల న్యాయ సంకల్ప సభకు హాజరయ్యారు. మహాగఠబంధన్ నేతలతో కలిసి అణగారిన వర్గాల అభివృద్ధికి 10 పాయింట్ ఫార్ములాతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దళిత, గిరిజన, మైనారిటీలకు రక్షణ లేదన్నారు. కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు రాహుల్. आप लोगों से पूछ के, आपके नेताओं से पूछ के, ईबीसी वर्ग के लोगों से पूछ के, महिलाओं से, स्टूडेंट से, इन सब से पूछकर हमने ये डेवलप किया है. मैं आपको कह रहा हूं कि ये गारंटी है, ये होगा. हमारा लक्ष्य है कि बिहार में अति पिछड़ा वर्ग हो, दलित वर्ग हो, पिछड़ा वर्ग हो, सबको सही भागीदारी मिलनी चाहिए. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సిడబ్ల్యూసీ తీర్మానించిందన్నారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. పాట్నా సిడబ్ల్యూసీ సమావేశంలోని ముఖ్యాంశాలను వివరించారు. 3 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఓటు చోరీపై జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే సిగ్నేచర్ క్యాంపెయిన్ అక్టోబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. వీలైనంత త్వరగా డీసీసీ, బ్లాక్, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.